అయినా నేను వేసుంటే మా అమ్మకెందుకు తినిపిస్తాను? ఇదంతా నువ్వే చేసావు. నువ్వే కూరలో బొద్దింక వేసి మా అమ్మ ప్రాణాలు తీయాలని చూసావు. అందుకేగా అందరూ తిట్టారు. మళ్ళీ నన్నంటావేంటి? భూమి, నిజం తెలిసింది అని తెలిసిన తర్వాత కూడా ఇంకా బుకాయించాలని చూస్తున్నావు చూడు. నీలాంటి దాన్ని అస్సలు క్షమించకూడదు. ఏంటి, బొద్దింక నేను వేశానా? నేను మీ అమ్మ ప్రాణాల మీదకి రావడానికి కారణమయ్యానా? కూరలో బొద్దింక వేసింది నువ్వు, మీ అమ్మతో తినిపించింది నువ్వు. అది నేను చేశానని అందర్నీ నమ్మించింది నువ్వు. కానీ నిజమేంటి అనేది నాకు తెలుసు. ఏంటి? ఏం తెలుసు నీకు? సాక్ష్యంతో సహా నా దగ్గరుంది. ఇంకేం కావాలి? నువ్వేదో చీటింగ్ చేస్తున్నావు. అది నేను కాదు. నువ్వే ఫోన్లో ఏదో మార్ఫింగ్ చేసావు. అవును, నువ్వు పెద్ద సీఎంవి. నీ వీడియో నేను మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నాను. అయినా ఏ మనిషివే నువ్వు? నా మీద కోపం ఉండొచ్చు. నన్ను దెబ్బతీయడానికి చాలా దారులుంటాయి. నన్ను ఇబ్బంది పెట్టాలని, నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలని, చివరికి మీ అమ్మ ప్రాణాలతో కూడా ఆడుకున్నావంటే నువ్వసలు మనిషివే కాదు. క్షమాపణకి ఒక అర్థమే లేకుండా పోతుంది. భూమి, ఆ వీడియో నాకు ఇచ్చేయ్. ఎందుకివ్వాలి? తప్పు చేసింది నువ్వే అనడానికి సాక్ష్యం ఇదే కదా. ఇది తీసుకెళ్లి బావగారికి చూపించాననుకో, ఏమవుతుంది? ఇంట్లో వాళ్ళందర్నీ పిలిచి చూపించాననుకో, ఏమవుతుంది? నువ్వు ఏమనుకున్నావో, నన్ను ఏం చేయాలనుకున్నావో అవన్నీ నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాళ్ళు చేతులు విరగ్గొట్టి మెడ పట్టుకుని బయటకు గెంటేస్తారు. చూపించమంటావా? వద్దు వద్దు భూమి, ఎవరికి చూపించొద్దు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. నీకు దండం పెడతాను. ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేయి. నువ్వు చూపించొద్దు అనగానే చూపించకుండా ఉండడానికి నేనేమి నీ తోడబుట్టిన చెల్లిని కాదు. అయినా